హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ఫోటోగ్రాఫ్స్తో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నట్లుగా కొన్ని పోస్టర్స్ను డిజైన్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్లో, ఫేస్బుక్లో, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోస్టుల తాలూకా ఫోటోగ్రాఫ్స్ని, వీడియోస్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. ఎలక్షన్ కమిషనర్ కొద్దిసేపు క్రితం వీటిని పరిశీలించిన మీదట చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం అవుతుంది. సో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన మీడియా కూడా ఏపీ సీఎం టార్గెట్గా ఏపీ సీఎం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నట్టుగా ఏపీ సీఎం పైన కొన్ని ప్యారడీ సాంగ్స్తో కూడిన వీడియోలు చేస్తూ ఉన్నాయి. ఆయనే హత్య చేశాడు అనే కొన్ని పోస్టర్స్ డిజైన్ చేశారు. ఆయనే మర్డర్లో నేరుగా పార్టిసిపేట్ చేశాడు అంటూ కొన్ని పోస్టర్స్ని డిజైన్ చేశారు. ఇంకా చాలా దాదాపు ఒక 40-50 రకాల పోస్టర్స్ని గడిచిన 2 రోజులుగా విపరీతంగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ వస్తుంది. నేరుగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లోనే వీటిని పోస్ట్ చేస్తూ వస్తుంది. సో ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అంటూ ఎలక్షన్ కమిషన్ అభిప్రాయపడింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిందో వాటన్నిటిని పరిశీలించిన మీదట ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ భావించిన మీదట టీడీపీ అధినేతకు నోటీసులు జారీ చేసింది. సో తెలుగుదేశం పార్టీ దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చాలా పెద్ద ఎత్తున వ్యక్తిగత దాడులకు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాయి. సో మీటింగ్లో ఎక్కడో మాట్లాడడం మాత్రమే కాదు, నేరుగా ఇంటెన్షనల్గా అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు చిత్రీకరిస్తున్నారు, కొన్ని సినిమాలు తీస్తున్నారు, కొన్ని పోస్టర్స్ పెడుతున్నారు, వాటిని అఫీషియల్గా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం కారణంగా ప్రజల్లో అన్రెస్టు, అనవసరంగా హార్మోని దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సో ఇది అవతల వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ చేసే హక్కు ఎవరికి ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. కాబట్టి ఆ తరహా చర్యలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అభిప్రాయంగా కనబడుతుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బహుశా ఈ నోటీసులకు తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చే స్పందన మేరకు తదుపరి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాపర్గా స్పందన ఉండకపోతే ఎలక్షన్ కమిషన్ కొన్ని కీలకమైన నిర్ణయాలు, కొన్ని చర్యలు తెలుగుదేశం పార్టీ పైన తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం.